నమస్తే. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ నీట్ బయాలజీ, రామయ్య వాసవి మెడికల్ అకాడమీ, పెద్దంబర్పేట, హైదరాబాద్. ఈ వీడియో ద్వారా మేము జూన్లో ప్రారంభించబోయేటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రాం కోసం జూన్ 5వ తారీఖు రోజు మా పెద్దంబర్పేట గర్ల్స్ క్యాంపస్లో అవగాహన సదస్సు. దీని అర్థం ఏంటంటే ఇంత ఫ్రీ డెమో ఓరియంటేషన్ అంటాము. ఏంది ఇది అంటే మెడికల్ సీటు ఎలా వస్తుంది, ప్రస్తుతం మెడికల్ సీట్ ఎందుకు రావటం లేదు, దీంట్లో టీచర్ యొక్క లెక్చర్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, దీంట్లో స్టూడెంట్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ప్లస్ దీంట్లో కోచింగ్ అవసరమేనా కాదా, అయితే కోచింగ్ ఏం చేస్తుంది, ఏ మేరకు సీట్ వచ్చేటువంటి పర్సంటేజ్ని పెంచుతుంది, ఇట్లాంటి పూర్తి సమాచారం. ఈ దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి, దీంట్లో మనకి సెంట్రల్ కౌన్సిలింగ్ ద్వారా ఏ మేరకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, తర్వాత స్టేట్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మెడికల్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, దీంట్లో బయాలజీ పాత్ర ఏంది, తర్వాత ఫిజిక్స్ పాత్ర ఏంది, తర్వాత మనకు కెమిస్ట్రీ పాత్ర ఏంది అనేటువంటి దాని మీద నేను గౌరవ తల్లిదండ్రులకు, తర్వాత మెడికల్ 25-26 సంవత్సరానికి మెడికల్ పరీక్షకు అపియర్ అయ్యేటువంటి అభ్యర్థులు, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తిగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మన షార్ట్ టర్మ్లో ఒకసారి పరీక్ష రాసి ప్రస్తుతం నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వేదిక ద్వారా రామయ్య వాసవి మెడికల్ అకాడమీ, హైదరాబాద్, పెద్దంబర్పేటలో మేము జూన్ 5వ తారీఖు రోజు ఒక ఫ్రీ డెమో క్లాస్ని ఏర్పాటు చేసి ఉన్నాను. దీనికి ఈ వీడియో ద్వారా గౌరవ తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతున్నాం. దీంట్లో 10:30కు ఇక్కడ 5వ తారీఖు 10:30కు స్టార్ట్ అయ్యి ఇది సుమారు 3 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయబోతున్నాం. ఈ అవకాశంలో మీ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా సాధ్యమైనంత వరకు మా ప్రోగ్రాంకి రావాల్సిందిగా మేము రామయ్య వాసవి మెడికల్ అకాడమీ తరఫున మీ అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాం. అయితే దీంట్లో మనకున్నటువంటి ఏం చెప్పబోతున్నాం, దీంట్లో మనకు రెసిడెన్షియల్ ప్రాముఖ్యత, సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే విద్యార్థులకు ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే విద్యార్థులకు ఇచ్చేటువంటి కోచింగ్ విధానం కావచ్చు, లెక్చరర్స్ దీంట్లో ఫిజిక్స్ రోల్ ఏంది, కెమిస్ట్రీ రోల్ ఏంది, ఇదంతా కూడా మీకు పూర్తిగా అభ్యర్థికి కావాల్సినటువంటి సమాచారాన్ని మేము ఇవ్వడం కోసం తల్లిదండ్రులకు, విద్యార్థులకు మేము సాదర ఆహ్వానం పలుకుతున్నాం. ఇది ఫ్రీ డెమో కావచ్చు, లేదంటే ఓరియంటేషన్ కావచ్చు, దీని అవగాహన సదస్సుగా మనం పిలుచుకొని ఈ ప్రోగ్రామ్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ ప్రోగ్రాం కోసం మీరందరూ కూడా దయ ఉంచి మీరు ఒకసారి వస్తే కోచింగ్కి రాండి అని చెప్పడం దీని ఉద్దేశం కాదు. మీరు కోచింగ్ ఎక్కడ తీసుకుంటారో మీ ఇష్టం అది. అయితే మేము పెట్టేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా మేమేం చేయబోతున్నాం, అసలు సీట్ ఎలా వస్తుంది, పెద్ద కాలేజీలో తల్లిదండ్రులందరూ కూడా పెద్ద కాలేజీల మీద పెట్టినటువంటి నమ్మకం ద్వారా ఏం చేస్తారు, జనరల్గా అడ్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తాము ఇంటర్మీడియట్లో 99.9%, 99.9 లేదని కూడా 99 తర్వాతనే ఇంకేదైనా ఇట్లాంటి విద్యార్థి 99.2, 99.3 ఇట్లా మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా నీట్లో సెలెక్షన్ రావట్లేదు. ఎందుకు నీట్లో సెలెక్షన్ రావట్లేదు, దీన్ని అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన కోచింగ్ ఏ మేరకు ఇది మనకు ఉపయోగపడుతుంది, ఈ కోచింగ్ ద్వారా మనం ఏ మేరకు సీట్ తెచ్చుకునేటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకుంటాం, దీంట్లో లెక్చర్ యొక్క పాత్ర ఏంది, అభ్యర్థులు కావచ్చు, విద్యార్థులు, తల్లిదండ్రులు వీరందరూ కూడా దీనిపైన అవగాహన కోసం కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడానికంటే ముందు మీరు ఒక చిన్న ట్రయల్ రన్ లాగా దీంట్లో మేము మీకు కావాల్సిన సమాచారం ఇస్తాము. ఆ తర్వాత అభ్యర్థులు, తల్లిదండ్రులు వారు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, తర్వాత ఎట్లా మనకు సీట్ వస్తుంది, అసలు మేమేం చేస్తున్నాం, జనరల్గా సీట్ ఎలా వస్తుంది, ఎలా రాదు అనేటువంటి దాని మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగం మేము ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ లాగా తల్లిదండ్రుల, అభ్యర్థులు అందరికీ కూర్చోబెట్టి మేము నిష్ణాతులైనటువంటి లెక్చరర్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, తర్వాత మేము చేయబోయేటువంటి ప్రోగ్రామ్ను మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి దీనికి తప్పకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు రావాల్సిందిగా రామయ్య వాసవి మెడికల్ అకాడమీ నుండి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అయితే ఇక్కడ అసలు మనం కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీలలో పిల్లవాళ్ళకి ఏం చెప్తున్నారు, జనరల్గా ఇంటర్మీడియట్లో 99% వచ్చినటువంటి విద్యార్థి నీట్లో అట్లీస్ట్ 150 మార్క్స్ తీసుకోలేకపోతున్నారు.
దీనికి కారణం తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంటర్మీడియట్లో ఏం చేస్తున్నారు, పెద్ద కాలేజీలు సుమారు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు మనం ఏదో దానికి ఫీజు కట్టేసి, ట్యూషన్ ఫీజు కట్టేసి మనం కాలేజీలో జరిపిస్తే ఈ కాలేజీలో టెక్స్ట్ బుక్స్ని చెప్పేటువంటి పరిస్థితి లేదు. టెక్స్ట్ బుక్స్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం లేదు. ఇది విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి 90% 80%తో పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ ఈ విషయం తెలుసు. అంటే ఈ కాలేజీలలో ఏం చేస్తున్నారు అని అంటే కేవలం వాళ్ళు ఏదో మెటీరియల్ ఇస్తున్నారు. ఈ మెటీరియల్ ఇచ్చేసి ఈ మెటీరియల్ని బైహార్ట్ చేపిస్తారు. వాస్తవంగా ఈ మెటీరియల్కు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు రాసేటువంటి నీట్ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదు. అంటే రిపీటెడ్గా వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ను బైహార్ట్ చెప్పేయడం, దాని ద్వారా 99% మార్కులు రావటం ఇది జరుగుతుంది. దీని ద్వారా అభ్యర్థికి టెక్స్ట్ బుక్ పైన ఎలాంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఈ 99.23% మార్కులతోటి వాళ్ళు తిరిగి ఎంట్రన్స్కు అపియర్ అయినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ 150 మార్కులు దాటి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామనంటే ఇక్కడ దీనికి కారణం ఏంది, దీంట్లో అభ్యర్థుల యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది, అసలు ఎంట్రన్స్ విధానానికి ఈ టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి దానికి వీళ్ళు రాసేటువంటి అకాడమిక్ పరీక్షలకు ఏమైనా సంబంధం ఉందా లేదా, ఇది మనం అభ్యర్థి తర్వాత తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తాం మనము పిల్లవాడిని తీసుకెళ్ళి మనం నీట్ లాంగ్ టర్మ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే జనరల్గా నవంబర్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఈ నవంబర్ రాగానే పిల్లవాడు ఏమవుతాడు, డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతారు, అంటే నీట్ లాంగ్ టర్మ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి కూడా ప్రధానమైన కారణం ఏంటి అంటే వీళ్ళకు ఫుడ్ మెటీరియల్స్ చక్కగా లేకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఫుడ్ మెటీరియల్ లేకపోవడం వల్ల ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చెప్పేటువంటిదేమో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, చాలా ఇన్డెప్త్ సరౌండింగ్ నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చేసరికి ఇంటర్మీడియట్లో వాళ్ళకి బేస్ లేకపోవడం వల్ల ఇప్పుడు హాస్టల్లో సరైనటువంటి ఫుడ్ మెటీరియల్ అందకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హాస్టల్లో ఫుడ్ పాత్ర కూడా ఉంది. ఈ ఫుడ్ ఏం ఫుడ్ పెట్టాలి, పిల్లవాడికి ఏం ఫుడ్ పెడితే వాడు సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండి ఫోబియా గురి కాకుండా చదువుకునేటువంటి అవకాశం పెరుగుతుంది. ఇదంతా కూడా లెక్చర్ తోటి మా కోచింగ్ సెంటర్ తోటి మేమేం చేయబోతున్నాం, ఫుడ్ మెటీరియల్ మేము ఏమి ఇవ్వబోతున్నాం, ఇదంతా కూడా గౌరవ తల్లిదండ్రులకు విద్యార్థులకు తప్పకుండా మేము చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ ఉచిత అవగాహన సదస్సుని ఏర్పాటు చేసినాము. ఇది ఈ వీడియో ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తర్వాత మీ అందరికీ ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మళ్ళొకసారి కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని అంటే మళ్ళీ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా 5వ తారీఖు మీరు ఈ అవకాశం కోసం, ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం, మీ విద్యార్థుల కోసం తప్పకుండా మా క్యాంపస్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక రెండో అంశాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో మనకు 4 పాత్రలు ఉన్నాయండి. ఒకటి స్టూడెంటే, ప్రధానమైనటువంటి పాత్రధారుడు స్టూడెంట్. రెండవది ఎవరు అని అంటే లెక్చరర్. మూడవది ఎవరు అంటే మేనేజ్మెంట్. నాలుగవది ఎవరు అంటే పేరెంట్. జనరల్గా ఈ పేరెంట్ పాత్ర చాలా ఉంటుంది. కానీ ఏం చేస్తాడనంటే ఈ పేరెంటు స్టూడెంట్ని తీసుకెళ్ళి కోచింగ్ సెంటర్లోనో లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలలోనో వాళ్ళకు కాలేజీ మీద ఉన్నటువంటి అతి నమ్మకంతో ఆ కాలేజీలో చేర్పించేసి పేరెంట్స్ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసేనాడో లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చి తీసుకెళ్లే రోజు తప్ప మధ్యలో వచ్చి పేరెంటు ఈ మేనేజ్మెంట్తో కూర్చొని స్టూడెంట్ని పిలుచుకొని లెక్చర్ని పిలుచుకొని అసలు పిల్లవాడి ప్రోగ్రెస్ ఎంత ఉంది ఆలోచించేటువంటి పరిస్థితి దాదాపుగా పేరెంట్స్లో నేను చూసేంతవరకు ఇదైతే కనపడలేదు. నేనేం మాట్లాడుతున్నానంటే ఈ పేరెంట్ పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి పేరెంట్ పాత్ర ఏమిటో కూడా మేము ఈ వేదిక ద్వారా మీ అందరికి తీసుకొచ్చేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా కీలకమైనటువంటిది. కాబట్టి మేనేజ్మెంట్లో హాస్టల్ రన్ చేయడం కావచ్చు, ఫుడ్ మెటీరియల్ కావచ్చు, లెక్చరర్స్ని తీసుకురావడం కావచ్చు, ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు, పేరెంట్స్ తోటి కూర్చొని పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ని చెప్పడం కావచ్చు, ఈ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి. మేనేజ్మెంట్ ఎలా ఉండాలనో కూడా మేము గౌరవ తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా మేము తప్పకుండా చేసేటువంటి ప్రోగ్రాంను తెలియపరుస్తాం. దానికి తప్పకుండా ఈ ప్రోగ్రాంకు మీరందరూ రావాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు నేను సవినయంగా విన్నవిస్తున్నాను. అలాగే లెక్చర్ పాత్ర ఏంది, లెక్చర్స్ కూడా 2-3 రకాలు ఉంటారు. అకాడమిక్ ఓరియంటేషన్కి చెప్పేటువంటి లెక్చర్ వేరు, ఎంట్రన్స్కు చెప్పేటువంటి లెక్చర్ వేరు. ఇంటర్మీడియట్లో పనిచేసేటువంటి ఇంటర్మీడియట్లో అకాడమిక్ ఓరియంటేషన్కు పాఠం చెప్పేటువంటి లెక్చరరు ఈ ఎంట్రన్స్కు పాఠం చెప్పేటువంటి లెక్చరర్కు చాలా భేదం ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు అదే ఇచ్చినటువంటి అంశాన్ని, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాన్ని తిరిగి చెప్పడం కోసం ఎందుకు ఆ భేదము అని అంటే, అకాడమిక్ ఓరియంటేషన్ వేరు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ మామూలుగా మాట్లాడితే 99% ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చినటువంటి అభ్యర్థికి నీట్లో సెలక్షన్ రావాలి కదా, అట్లీస్ట్ 200 మార్కులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటో అభ్యర్థులు తప్పకుండా, తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ ప్రోగ్రాంకు రండి. ఈ ప్రోగ్రాంలో మీకు నేనేమైతే ఇవ్వాలి అంటే మీకు ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని జెన్యూన్గా నేను మీ ముందు పెడతాను. తర్వాత మీ పిల్లవాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది అది మీరు తీసుకోవచ్చు. అయితే ఈ చిన్న ప్రోగ్రాంకి అయితే తప్పకుండా మీరు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే ఈ ప్రోగ్రాం జూన్ 5కు ఉంది కాబట్టి మాకు దానిపైన 2 ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి అట్లీస్ట్ మీరు మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, ఒక చిన్న మెసేజ్ లేకపోతే ఒక చిన్న ఫోన్ చేసి మాకు మీరు వస్తున్నాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను. మధ్యలో ఎవరో మాట్లాడి మీరు విసిగించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. తప్పకుండా మాకు కావలసినటువంటి ఒక 70 మంది విద్యార్థినులు ఇప్పుడు మాకు కావాలి. అంటే ఈ బ్యాచ్లో 70 మెంబర్స్ని మాత్రమే మేము తీసుకోబోతున్నాం. అయితే ఈ తీసుకునేటువంటి 70 మందికి మేము ఏదో పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉండేటువంటి స్టేట్ ర్యాంకులు వచ్చినటువంటి అభ్యర్థులు కావాలని మేమేం కోరతలేము. ప్రతి అభ్యర్థి తెలివిగానే ఉంటాడు. మనం ఏ స్థాయిలో చదువు చెప్తే ఆ స్థాయిలోనే అభ్యర్థి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి మేధావి, ఇలా ఏం డౌట్ లేదు. నేను చాలా వరకు చూసినా కూడా మీ పేరెంట్స్ కావచ్చు, కాలేజీ వాళ్ళు కావచ్చు, వాళ్ళని గ్రేడింగ్ చేసి వేరే వేరే బ్యాచ్లలో పెట్టి ఏమో చేసి పిల్లవాడిని స్తబ్దపరిచి వాడికి సరైనటువంటి ఫుడ్ పెట్టకుండా పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా పెట్టి వాడిని ఏదో రకంగా తెలివైనటువంటి మేధో సంపత్తి ఉన్నటువంటి విద్యార్థిని వాడికి వాడే కృంగిపోయేటువంటి పరిస్థితి కల్పించేటువంటి పరిస్థితులు చాలా కాలేజీలలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మేమేం చేయబోతున్నాం, దీంట్లో తీసుకునేటువంటి 70 మంది విద్యార్థులకు ఒకటి మాకు కావాలి. ఏం కావాలి? హార్డ్ వర్కింగ్ నేచర్ కావాలి. హార్డ్ వర్కింగ్ అంటే జనరల్గా స్టూడెంట్స్లలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడినటువంటి విద్యార్థులు 80% ఉంటారు. బాగా తెలివి ఉండి ఇష్టపడినటువంటి విద్యార్థులు మేమేం చేస్తామంటే వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారం ఒక షెడ్యూల్డ్ అంటే మనం ఏమైతే చేయబోతున్నామో రేపు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టబోయేదాన్ని ఈరోజు ఇచ్చి జేఎల్స్ కాకుండా ఏఎల్స్ అసిస్టెంట్ లెక్చరర్స్ని పెట్టుకొని అక్కడ ఉండేటువంటి 70 మందిని సుమారు ఒక 3-4 గ్రూపులుగా విభజించి ఒక 15 మందికి ఒక లెక్చర్ ఇచ్చి డే బై డే ఆల్టర్నేట్ డేస్లో ఒకరోజు ఫిజిక్స్, ఒకరోజు కెమిస్ట్రీ, ఒకరోజు బయాలజీ, ఇట్లా మనం ఇచ్చేటువంటి సిలబస్ని 1 లేదా 2 లెసన్ చెప్పి ఆ దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టి అలా క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి ఆ తర్వాత పేరెంట్స్ని నెలలో ఒకసారి గౌరవంగా ఆహ్వానించి పేరెంట్స్తో లెక్చర్స్ కూర్చొని, మేనేజ్మెంట్ కూర్చొని, స్టూడెంట్ కూర్చొని వాళ్ళ ప్రోగ్రెస్ ఏ మేరకు ఉంది, వాళ్ళు ఏ మేరకు చదువుకుంటున్నారు, ఏ మేరకు డెవలప్ అవుతున్నారు, అసలు చదవగలుగుతున్నారా లేదా, వాళ్ళ పరిస్థితిని ప్రతి నెల పేరెంట్ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ప్రోగ్రాం అంతా నేను ఈ వీడియోలో కాకుండా మీరు ఆ ప్రోగ్రాం రావాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత ఆ ప్రోగ్రాంలో తప్పకుండా ఎడమర్షి ఆ ఫిజిక్స్ పాత్ర ఏ మేరకు ఉంటుంది, అంటే బయాలజీ పాత్ర ఏ మేరకు ఉంటుంది, కెమిస్ట్రీ పాత్ర ఏ మేరకు ఉంటుంది, ఇదంతా నేను అభ్యర్థులకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు ఒక రిజిస్ట్రేషన్ ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా మీ పేరు, మీ జిల్లా మాకు సమాచారం అందించి తప్పకుండా 5వ తారీఖు ప్రోగ్రాంకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం జనరల్గా ఏం చేస్తామనంటే, నీట్లో సీట్ రాలేదు అంటే ఫిజిక్స్ మీద పడి ఏడుస్తారు. వాస్తవంగా ఫిజిక్స్లో మనకు ఒక 60 మార్కులు వస్తే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. 60 మార్కులు కూడా నిష్ణాతుడైన ఫిజిక్స్ లెక్చరర్ చెప్తేనే వస్తుంది, లేకుంటే వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము ఒక పద్ధతి ప్రకారం దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగంగా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చేసేటువంటి విన్నపం, మీరు ఆ అవగాహన సదస్సుకు రండి. తప్పకుండా మీకు మేము లంచ్ ఏర్పాటు కూడా చేస్తాము, ఫ్రీ లంచ్ ఏర్పాటు చేస్తాము. అందుకోసమే మేము రిజిస్ట్రేషన్ అంటే ఈ 5వ తారీఖు లోపు మీరు నేమ్, మీ జిల్లా ఎక్కడి నుంచో మాకు ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము కావాల్సినటువంటి ఎంతమంది అభ్యర్థులు వస్తున్నారో వాళ్ళకు మేము ఫ్రీగా లంచ్ ఏర్పాటు చేస్తాము. మా క్యాంపస్లోనే ఒక 3 or 4 అవర్స్ ఫిజిక్స్ లెక్చరు, కెమిస్ట్రీ లెక్చరరు, బయాలజీ లెక్చరరు, డైరెక్టర్గా నేను, తర్వాత మీకు ఏమైతే సమాచారం కావాలో, మీకున్నటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో వాటన్నిటికి కూడా ఎడమర్చి మీ విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి కోచింగ్ని ఏర్పాటు చేయడం కోసం
మేము ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నాం. దానికి మిమ్మల్ని ఈ వేదిక ద్వారా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా మీరు మా ప్రోగ్రాంకు రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, నెక్స్ట్ వీడియో ద్వారా నేను మీ ముందుకు మళ్ళీ ఆ కోచింగ్‌లో ఏమేమి మెళకువలు ఉంటాయి, ఇంకా కొంచెం మీతోటి ఈ వీడియో ద్వారా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఈ వీడియోని ఆపి నెక్స్ట్ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.